ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా గత కొంతకాలం నుండి ప్రతిరోజు కూడా ఈ వార్డులో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ వార్డు అంతా కూడా పూర్తి చక్కటి పరిశుభ్రత కలిగిన స్వచ్ఛమైన వార్డుగా మార్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నటువంటి మా ఇన్ఛార్జి ఫణికుమార్ గారికి మరియు ఈ వార్డు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే రకమైన కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తామని చెప్పి తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కాబట్టి ఈ యొక్క మురుగు కాలువలు పరిశుభ్రతలు అన్ని పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి ఏ వార్డుకి ఆ వార్డు అంతా క్లీన్ స్వీప్ చేయడానికి ప్లస్ పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం నిశ్చయించింది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క క్లీన్ స్వీప్ 45వ వార్డు డివిజన్లో మనం క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపట్టాము. ఇక ముందు కూడా మన బందర్ని స్వచ్ఛ బందర్గా చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది కాబట్టి చేస్తున్నామని సంతోషిస్తున్నామండి. కలిసేటప్పటికి ముట్టుకుపోతుంది. పెట్టాబా దగ్గర ఉన్నాయి కదా మొన్న చేస్తే ఎంత ప్రవాహం లేకపోతున్నాను. లేదంటే మొదలు పెట్టిస్తా అలంతా కూడా చెప్పండి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మరి 3వ వారంలో ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాల్లో భాగంగా డివిజన్లో ఎక్కడైతే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయో మరి మున్సిపాలిటీ మెయింటైన్ చేసే టాయిలెట్స్ ఆ టాయిలెట్స్ బాగున్నాయా లేకపోతే అవన్నీ కూడా క్లీన్ చేయించి అక్కడ పరిశుభ్రత ఉండేటట్టుగా చూడమని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు, బండి రామకృష్ణ గారు ఇలాంటి పెద్దలందరూ ఆదేశించిన విధంగా మరి మా 45వ డివిజన్లో బస్టాండ్ దగ్గర పబ్లిక్ టాయిలెట్ ఉంది. ఈ పబ్లిక్ టాయిలెట్ పనితీరు ఎలా ఉంది, వీళ్ళు ఎలా పనిచేస్తున్నారని మరి ఈరోజు సచివాలయ సిబ్బంది శానిటేషన్ సెక్రటరీ మానసా మేడం గారు, అలాగే శాటర్ గారు వీళ్ళందరితో కూడా వచ్చి మరి మా వార్డు ప్రెసిడెంట్ గంజాల రవికుమార్ గారు, మరి నాగార్జున పబ్లిక్ స్కూల్ మాస్టారు సుందర్రావు గారు వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ పర్యవేక్షించి ఈ టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటని ఇక్కడ పబ్లిక్ కూడా అడిగి ఒపీనియన్ తెలుసుకోవడం జరిగింది. మరి ఇక్కడ టాయిలెట్ కొంత క్లీన్గానే ఉందని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. ప్రతిరోజు కూడా ఈ టాయిలెట్ ఉండాలని చెప్పి నిర్వాహకుడికి మరి మేము సూచనలు సలహాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మా 45వ డివిజన్లో గత 3 వారాల నుండి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరినీ మమేకం చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పబ్లిక్ టాయిలెట్స్ కడిగించి నీట్గా ఉండాలని చెప్పి ఇక్కడికి వచ్చి చేయడం ఈ కార్యక్రమం జరిగింది. పరిశుభ్రతతో ఉంటే మనకి అంటువ్యాధులు కూడా ప్రబలవు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ప్రజలందరినీ మమేకం చేసుకుంటూ మరిన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వీడియో ఓకే ఓకే రైట్ అమలు చేస్తాము. కలిసేటప్పటికి ముట్టుకుపోతుంది. మోటార్ పెట్టాబా ఎంత ఉన్నాయి కదా మనం చేస్తే ఎంత ప్రవాహం లేకపోతున్నాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా గత కొంతకాలం నుండి ప్రతిరోజు కూడా ఈ వార్డులో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ వార్డు అంతా కూడా పూర్తి చక్కటి పరిశుభ్రత కలిగిన స్వచ్ఛమైన వార్డుగా మార్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నటువంటి మా ఇన్ఛార్జి ఫణికుమార్ గారికి మరియు ఈ వార్డు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే రకమైన కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తామని చెప్పి తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కాబట్టి
ఈ యొక్క మురుగు కాలువలు పరిశుభ్రతలు అన్ని పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి ఏ వార్డుకి ఆ వార్డు అంతా క్లీన్ స్వీప్ చేయడానికి ప్లస్ పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం నిశ్చయించింది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క క్లీన్ స్వీప్ 45వ వార్డు డివిజన్లో మనం క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపట్టాము. ఇక ముందు కూడా మన బందర్ని స్వచ్ఛ బందర్గా చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. కాబట్టి చేస్తున్నామని సంతోషిస్తున్నామండి. అడుగు ముందుకు స్వచ్ఛత వైపు అనే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం నిర్ణయించిందండి. అలాగే ప్రతి వార్డులో కూడా మన మున్సిపాలిటీకి సంబంధించిన టాయిలెట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని ఒక పరిరక్షణ కోసం మా పని గారు అలాగే మా సచివాలయ సిబ్బంది మా పెద్దలు అందరూ కూడా వచ్చి పరిరక్షించడం జరిగింది. అక్కడ చూస్తే చాలా వరకు బాగానే ఉన్నాయి. దగ్గరుండి ఆ సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని శుభ్రంగా క్లీన్గా ఉంచడం వాళ్ళకు చాలా విషయాలు పనిగారు చెప్పడం జరిగింది. అక్కడ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చెదారం ఉంచడం వలన జనాలు మాకు తెలియజేశారు ఇలా కొంత ఇబ్బంది ఉందని. వాటర్ ప్రాబ్లం ఏమి చూస్తే ఆ వాటర్ కూడా క్లియర్గా ఉండేట్టు చూడటం, అలాగే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛత వైపు భాగస్వాములు కావాలని, అలాగే క్యారీ బ్యాగులు, డిస్పోజల్ గ్లాసులు ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైనా డ్రింకింగ్ చేసినప్పుడు తాగినప్పుడు కానీ ఎక్కడైనా సరే ఆ వస్తువులన్నీ కూడా మూలం పెట్టి మన మున్సిపల్ సిబ్బందికి ఇస్తే మన వానాకాలం వచ్చినప్పుడు అవి కాలంలో పడకుండా ఆ కాలంలోని కూడా ప్రవాహంగా ఇస్తడం వల్ల మనకి ఎప్పుడు కూడా వాటర్ స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది. దయించి మీరందరూ కూడా ఈ దీనిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. నమస్తే అండి. ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్లో 4వ వారంలో పబ్లిక్ టాయిలెట్స్ విజిట్ చేశామండి. ఈరోజు మా వార్డులో ఉన్న బస్ స్టాండ్ దగ్గర ఉన్న పబ్లిక్ టాయిలెట్ని విజిట్ చేయడం జరిగింది. మా వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీవీ ఫణికుమార్ గారు అలాగే మా సచివాలయ సిబ్బంది అందరం కలిసి ఇక్కడ పబ్లిక్ టాయిలెట్ని విజిట్ చేశాము. నీట్గానే ఉంది, ఇంకా శుభ్రంగా ఉంచుకోమని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని మన క్లీన్ చిట్ ప్రకారము మేము 45వ డివిజన్లో మన ఫణికుమార్ గారి ఆధ్వర్యంలో శుభ్రంగా ప్రతిరోజు కూడా 3వ వారంలో ప్రతిరోజు కూడా ఫణికుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పెద్ద ఆదేశాల ప్రకారం అన్నీ చూస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించాలని కోరుతున్నాం. మచిలీపట్నం 45వ డివిజన్లో ఫణికుమార్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏదో ఒక శానిటేషన్ వర్క్ జరుగుతోంది. ఆయన కొల్లు రవీంద్ర గారి ఆదేశానుసారం ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గురించి పాటుపడుతూ గత 22 రోజుల మట్టి నిర్విరామంగా ఆయన కృషి చేస్తున్నాడు. ఆయన కృషి అభినందనీయం. ఆయనే కేవలం పాల్గొనకుండా చుట్టుపక్కల ఉన్న విద్యావంతుల్ని కూడా తీసుకొచ్చి పరిసరాల పరిశుభ్రతను పాటించాలని చెప్పి తనకు తగినట్టుగా నడుచుకోవాలని చెప్తున్నారు. ఇట్లా శానిటేషన్ వర్క్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం మూలంగా దోమలను నివారించవచ్చు. వచ్చేది వర్షాకాలం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికక్కడ పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని కోరుతున్నా.